Good morning, students. Today I am discussing about the topic is mineral nutrition of plants. Mineral nutrition of plants మొక్కలలో ఖనిజ పోషణ. ఇప్పుడు మనం ఎలా అయితే ఫుడ్ తీసుకుంటామో ప్లాంట్స్ కూడా హెల్తీ గ్రోతింగ్ ఉండాలంటే కంపల్సరీ ఫుడ్ అనేది అవసరం కదా. ఈ ఫుడ్ అనేది అది రూట్స్ నుంచి మనకి సాయిల్లో ఉండే అనేకమైన మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆర్గానిక్ మెటీరియల్స్ని కొన్ని మినరల్స్ని ఇది ఏం చేస్తుంది సాయిల్ నుంచి రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. మనకి ఎప్పుడో 300 ఇయర్స్ నుంచి కూడా ఈ సాయిల్ నుంచి ప్లాంట్ అనేది రూట్స్ ద్వారా కావాల్సిన న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్న విషయం మనకి ఎప్పటి నుంచో 300 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. 300 ఇయర్స్లో ఎవరు మనకి దీనికోసం డిస్కస్ చేశారంటే అరిస్టాటిల్ హ్యూమస్ సిద్ధాంతాన్ని చెప్పడం అనేది జరిగింది అనమాట. అరిస్టాటిల్ హ్యూమస్ సిద్ధాంతంలో అరిస్టాటిల్ ప్లాంట్స్ అనేవి ఏం చేస్తాయంటే రూట్స్ ద్వారా న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్న విషయాన్ని హ్యూమస్ థియరీ ద్వారా అరిస్టాటిల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. 300 ఇయర్స్లో హ్యూమస్ థియరీ ద్వారా అరిస్టాటిల్ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. నెక్స్ట్ మనకి ప్లాంట్కి కావాల్సిన ఎలిమెంట్స్ 16 ఎలిమెంట్స్ అనేవి కావాలన్నమాట. యాక్చువల్గా మనం యాష్ తీసుకున్నాం అనుకోండి, బూడిదలో తీసుకున్నాం అనుకోండి 60 ఎలిమెంట్స్ అనేవి దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. 60 మూలకాలు దీంట్లో ఉంటాయి. కానీ 60 మూలకాలు ప్లాంట్కి అయితే అవసరం లేదనమాట. ప్లాంట్ గ్రోతింగ్కి ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోగలిగిన ఓన్లీ 16 ఎలిమెంట్స్ అనమాట. ఆ 16 ఎలిమెంట్స్లో ఏమేమి ఉంటాయంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అదేవిధంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, అదేవిధంగా క్యూప్రస్, మాలిబ్డినం, మ్యాంగనీస్, బోరాన్, కాల్షియం. ఇవన్నీ కూడా 16 ఎలిమెంట్స్ అనమాట. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, అదేవిధంగా మనకి ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, క్యూప్రస్, మాలిబ్డినం, అదేవిధంగా మనకి బోరాన్, కాల్షియం, ఇవన్నీ కూడా మనకి 16 ఎలిమెంట్స్ అనమాట. ఇవన్నీ 16 ఎలిమెంట్స్. మ్యాంగనీస్ ఇవి ప్లాంట్ అబ్జర్వ్ చేసుకునే 16 ఎలిమెంట్స్ అనమాట. యాక్చువల్గా మనకి ఆవశ్యక మూలకాల ఆవశ్యకతలో తీసుకుంటే కనుక ఎలిమెంట్స్ 60, యాష్లో 60 ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ 60 ఎలిమెంట్స్ని ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోదు. ఓన్లీ 16 మాత్రమే ప్లాంట్ అబ్జర్వ్ చేసుకునే ఎలిమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ కనుక సఫిషియెంట్గా ప్లాంట్ కనుక అబ్జర్వ్ చేసుకోలేదు అనుకోండి, లేకుంటే సాయిల్లో ఎలిమెంట్స్ తక్కువగా ఉంటే కనుక ప్లాంట్ గ్రోత్లో డిఫరెన్సెస్ అనేవి వస్తాయి అనమాట. హెల్తీగా ప్లాంట్ అనేది గ్రోత్ అవ్వకుండా చనిపోవడం, లేకుండా డిసీజెస్ రావడం అలా వస్తూ ఉంటుంది అనమాట. డెఫిషియన్సీ సింటమ్స్ మనకి ఏమైనా మూలకల లోప లక్షణాలు ఏం కనిపిస్తాయి అంటే డెఫిషియన్సీ సింటమ్స్ మూలకాల లోప లక్షణాలు. మనకి ఈ డెఫిషియన్సీ కనుక మూలకాలు కనుక లోపించినాయి అనుకోండి, ఆవశ్యక మూలకాలు మొక్కల యొక్క మనకి పెరుగుదలలో ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంటాయి అన్నమాట. మనకి ఈ ఆవశ్యక మూలకాలు ఏదైతే ఉన్నాయో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్ గ్రోతింగ్లో ఇవి ఇంపార్టెంట్స్ అనమాట. వీటి యొక్క
ప్రత్యేకమైన విధులు కూడా ఫంక్షన్స్ ఇవి నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. వీటి యొక్క లోపం కనుక అంటే ప్లాంట్ వీటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోలేకపోయింది అనుకోండి, సాయిల్లో ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే అబ్జర్వ్ చేసుకోదు కదా. లేనప్పుడు కొన్ని లోపాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఫస్ట్ వన్ స్టంట్ అండ్ గ్రోత్, గడిసిబారిపోవడం అన్నమాట. ఫస్ట్ వన్ ఇది. స్టంట్ అండ్ గ్రోత్, గడిసిబారిపోవడం. గిడసబారిపోవడం. ఈ గిడసబారిపోవడం అంటే ఏంటంటే ఆవశ్యక మూలకం లేదా మూలకాలు ఎలిమెంట్స్ మనకి సరైన రేషియోలో కనుక అవైలబుల్గా లేవనుకోండి, సరైన రేషియోలో అవైలబుల్గా లేకపోతే ఏమవుతుందంటే లభించినప్పుడు ప్లాంట్ ఏమవుతుంది, గ్రోతింగ్ తగ్గిపోయి వృద్ధి మందగించి ఏమవుతుందంటే గిడసబారిపోతుంది అనమాట. గిడసబారిపోతుంది అనమాట. అంటే గ్రోతింగ్ సరిగ్గా ఉండదు. గ్రోతింగ్ సరిగ్గా ఉంటున్నప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తీసుకోండి, మనలో ఏ హార్మోను మనకి హైట్ గ్రోత్ హార్మోన్ ఉంటుంది కదా, మనకి ఈ హెచ్ఈఎం కరెక్ట్గా ఉందనుకోండి, హైట్ గ్రోత్ హార్మోను మనకి కరెక్ట్గా రిలీజ్ అయితే మనం అనుకున్న హైట్ అవుతాం. కరెక్ట్గా రిలీజ్ అవ్వలేదు అనుకోండి, చాలామంది లిల్లీ పోట్స్గా షార్ట్గానే ఉంటారు కదా, అంటే వాళ్ళు ఏంటంటే మనకి ఈ గ్రోత్ హార్మోను ఏదైతే ఉందో, హైట్ గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది తక్కువగా ఉండడం వల్ల, రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతారంటే వాళ్ళు అలాగే లిల్లీ పుడ్స్గా ఉండిపోతూ ఉంటారు అనమాట. ఈ ప్లాంట్స్ కూడా వాటికి కావాల్సిన ఎలిమెంట్స్ కనుక సరిగ్గా అందకపోతే ఇవి ఏమవుతాయంటే అలా గడిసిబారి ఉంటాయి అన్నమాట. వాటిలో అందరి ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్స్ అందకపోవడం వల్ల అవి అలా గడిసిబారిపోతాయంటే దాంట్లో ఎన్పికే ఒకటి, అదేవిధంగా కాల్షియం మెగ్నీషియం. ఎన్పికే అండ్ కాల్షియం మెగ్నీషియం కంపల్సరీ మనకి సాయిల్కి ఎన్పికే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్పికే దాంతోపాటు కాల్షియం మెగ్నీషియం. కాల్షియం మెగ్నీషియం అనేది ఇంపార్టెంట్. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వీటిని ఎన్పికేగా పిలుస్తాం అనమాట. ఈ సాయిల్లో ఇవి సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ప్లాంట్ గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఇవి కనుక సరిగ్గా లేకపోతే ప్లాంట్ గ్రోతింగ్ మంచిగా ఉంటుంది అనమాట. దాంతోపాటు కాల్షియం మెగ్నీషియము ఈ 5 కనుక లోపించినాయి అనుకోండి, ప్లాంట్ గ్రోతింగ్ లేకుండా స్టంటెడ్గా అలాగే ఉండిపోతుంది అనమాట. గిడసబారిపోయి ఇంకా పైకి ఎదగకుండా అలాగే ఉండిపోతుంది అనమాట. నువ్వు ఎన్ని రోజులు చూసినా ప్లాంట్ అలాగే ఉంటుంది. ఆ గ్రోతింగ్ లేనప్పుడు ఏమవుతుంది, ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అని ఇంకేం ఉండదు అనమాట, అలాగే ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ క్లోరోసిస్. సెకండ్ వన్ ఏంటమ్మా, క్లోరోసిస్. నిర్హరితం అని పిలుస్తాం అన్నమాట. నిర్హరితం అంటాం. ఏమంటాం దీన్ని, నిర్హరితం అంటాం. అంటే ఏమవుతుంది, మనకి లీవ్స్ ఏం తీసుకున్నా ప్లాంట్ వచ్చి చూస్తే ఎలా కనిపిస్తుంది, మనకి ఎల్లో కలర్లో కనిపించదు, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ కానీ ప్లాంట్ కానీ ఏమవుతుందంటే సరిగ్గా మనకి ఎలిమెంట్స్ సరిగ్గా అందకపోతే, పోషకాలు అనేవి సరిగ్గా అందకపోతే ఏమవుతుందంటే ఇది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. గ్రీన్ కలర్లో ఉండాల్సింది కాస్త ఏమైపోతుంది, లీవ్స్ అన్నీ కూడా ఎల్లోగా మారిపోతాయి అన్నమాట. గ్రీనిష్ ఎల్లోగా మారిపోతాయి. పసుపు పచ్చగా ఈ పత్రాలన్నీ కూడా ఎలా మారిపోతాయి, పసుపు పచ్చగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఎల్లోగా గ్రీన్ కలర్లో ఉండాల్సినవి. ఈ లోప లక్షణాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ లోప లక్షణాన్ని క్లోరోసిస్గా పిలుస్తున్నాం అనమాట. ఈ లోప లక్షణాన్ని ఏమని పిలుస్తున్నాము, క్లోరోసిస్ అని పిలుస్తున్నాం. నిర్హరితం, పచ్చగా ఉండాల్సిన లీవ్స్ కానీ వాటి యొక్క టిష్యూస్ కానీ ఏమైపోతాయి, ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏమవుతుంది, క్లోరోఫిల్ మనకి తక్కువ స్థాయిలో సింథసిస్ జరుగుతుంది. క్లోరోఫిల్ సింథసిస్ లోగా జరుగుతుంది అనమాట. లోగా జరగడం వల్ల ఏమవుతుందంటే పత్రహరిత సాధారణ స్థాయి కంటే తక్కువగా సంశ్లేషణ చేయబడినప్పుడు పత్రాలు ఏమవుతాయి, గ్రీన్ కలర్లో ఉండాల్సినవి కాస్త
ఎల్లో కలర్లకి ఎల్లోయిష్, గ్రీన్ కలర్కి చేంజ్ అయిపోతాయి అన్నమాట, పసుపచ్చగా మారిపోతాయి. ఈ లోప లక్షణాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? క్లోరోసిస్గా పిలుస్తున్నాం. నిర్హరితం అనేది పత్రాల్లో ఇది ఏర్పడితే ఇది ఏ మూలకాల లోపం వల్ల ఏర్పడుతుందంటే మెగ్నీషియం ఒకటి, అదేవిధంగా ఐరన్, నైట్రోజన్. మెగ్నీషియము Mg, అదేవిధంగా ఐరన్, నెక్స్ట్ నైట్రోజన్. నైట్రోజన్ లోపం వల్ల ఈ లోపం అనేది ఏర్పడుతుంది. మెగ్నీషియము, నైట్రోజన్, ఐరన్ లోపం వల్ల మనకి ఈ క్లోరోసిస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే పసుపు పచ్చగా మారిపోతాయి అన్నమాట. అక్కడేమో గడిసిపారం అవుతున్నాయి, ఇక్కడేమో పసుపు పచ్చగా లీవ్స్ అని పసుపు పచ్చగా మారిపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్ నెక్రోసిస్. కణజాల క్షయం. నెక్రోసిస్ అంటాం అనమాట, కణజాల క్షయం. దీన్ని నెక్రోసిస్ గా పిలుస్తున్నాం అనమాట. మనకి ఫాస్ఫరస్, మెగ్నీషియం కనుక లోపం వచ్చింది అనుకోండి, ఫాస్ఫరస్, మెగ్నీషియం లోపించినప్పుడు ఏ అయితే పత్రాల యొక్క అంచు భాగాలు ఉన్నాయో ఈ టిప్ పార్ట్స్లో మనకి లీవ్స్ యొక్క టిప్ పార్ట్స్లో ఉన్న మనకి మొత్తం టిష్యూ అంతా కూడా ఏమవుతుందంటే, కణజాలం అంతా కూడా ఏమవుతుందంటే అంచు భాగాలు, అదేవిధంగా ఈయనల మధ్య ప్రాంతాల్లో ఇక్కడ వీన్స్ ఉన్నాయి కదా, ఈ వీన్స్ యొక్క మధ్య ప్రాంతాల్లో ఉన్న టిష్యూ అంతా కూడా ఏమైపోతుందంటే లోపించిపోతుంది అనమాట. కణజాలం అంతా కూడా నశించిపోతుంది. పత్రం యొక్క చివరి భాగంలోనూ, అదేవిధంగా మనకి ఈనెలు ఉంటాయి కదా, ఈనెల యొక్క మధ్య భాగంలోని కణజాలం అంతా కూడా నశించిపోయి ఆ ప్లేస్లో ఏమి ఏర్పడతాయంటే చిన్న చిన్న స్పాట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. మచ్చలు అనేవి ఏర్పడతాయి, మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. ఈ లోప లక్షణాన్ని ఏమని పిలుస్తామంటే కణజాల క్షయముగా పిలుస్తాం. దీంట్లో ఏ లోపం? మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ లోపం అనమాట. మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ లోపం వల్ల ఇలా జరుగుతుంది. మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఈ లోపం వల్ల ఈ విధంగా జరుగుతుంది అనమాట. మెగ్నీషియం ఫాస్ఫరస్ లోపం వల్ల నెక్రోసిస్ అనేది కణజాల క్షయం. పత్రాల యొక్క అంచుల భాగంలోనూ ఈనెల యొక్క మధ్య భాగంలో కూడా కణజాలం అంతా కూడా ఇంక ఉండదు అనమాట, నశించిపోతుంది. నశించిపోయినప్పుడు ఏమి ఏర్పడుతుందంటే ఆ ప్లేసెస్లో మచ్చలు ఏర్పడతాయి అన్నమాట, స్పాట్స్, చిన్న చిన్న స్పాట్స్ అనేవి ఏర్పడతాయి. ఇది ఫాస్ఫరస్, మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది అనమాట. ఇది దేనివల్ల జరుగుతుంది? మెగ్నీషియం ఫాస్ఫరస్ లోపం వల్ల. నెక్స్ట్ విల్టింగ్, వడలిక. విల్టింగ్ అంటాం, వడలిక. ఇది కూడా సేమ్. అక్కడేమో మెగ్నీషియం ఫాస్ఫరస్ అన్నాం కదా, ఇక్కడ నైట్రోజన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ ఫాస్ఫరస్. ఎన్పి లోపించినప్పుడు మొక్కల్లో ఇవి ఏమైపోతాయంటే వాడిపోతాయి అన్నమాట. నువ్వు ఎంత వాటర్ ఇస్తున్నా కానీ లోపల మనకి సాయిల్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ లేకపోతే పైనుంచి మనం ఎంత వాటర్ ఇస్తున్నా కానీ ప్లాంట్స్ ఏమైపోతాయి? పడిపోయి లాస్ట్కి చచ్చిపోతాయి అన్నమాట. విల్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. ప్లాంట్స్లో విల్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ లోపం వల్ల. నెక్స్ట్ లో ఆఫ్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోవడం అనమాట, ప్రత్యుత్పత్తి శక్తి అనేది తగ్గిపోవడం అనమాట. కొన్ని ఆవశ్యక మూలకాలు, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి లోపించినప్పుడు ఏమవుతాయంటే ఫ్రూట్స్, మనకి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు అనమాట. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు అనమాట. ఒకవేళ ఫామ్ అయినా కానీ ఏమైపోతాయంటే తొందరగా రాలిపోతూ ఉంటాయి అనమాట, తొందరగా రాలిపోతూ ఉంటాయి. దీనికి కారణం అంటే వీటిలో రీప్రొడక్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల, ప్రత్యుత్పత్తి శాతం తగ్గిపోవడం వల్ల
ఇవి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ వేటి యొక్క లోపం అంటే దీంట్లో మనకి ఫాస్ఫరస్, అదేవిధంగా కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, అదేవిధంగా కాల్షియము, మెగ్నీషియం లోపం వల్ల మెగ్నీషియము, పొటాషియం అమ్మ, కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం వీటి యొక్క లోపం వల్ల ఈ ఫ్రూట్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు, అదేవిధంగా ఫ్లవర్స్ సరిగ్గా ఫామ్ అవ్వాలి. ఒక ఫామ్ అయినా కానీ ఇవిపోతే రాలిపోతూ ఉంటాయి. ఇది లోపం అనమాట. నెక్స్ట్ కల్చర్ ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటి? కల్చర్ ఎక్స్పెరిమెంట్స్. వర్ధన యానక ప్రయోగాలు. యానక వర్ధన ప్రయోగాలు ఎలా అనొచ్చు. యానక వర్ధన ప్రయోగాలు. యానక వర్ధన ప్రయోగాలు కల్చర్ ఎక్స్పెరిమెంట్స్ గా తీసుకుంటున్నాం అనమాట. కల్చర్ ఎక్స్పెరిమెంట్స్ అని పిలుస్తాం అనమాట వీటిని. మొక్కల యొక్క ఖనిజ పోషణలో మనకి మొక్కలకి అవసరమైన, మొక్కల పెరుగుదలకి అవసరమైన ఖనిజ మూలకాలు పెరుగుదలలో మనకు ఉపయోగపడేది. అంటే ఈ ఏ లక్షణాలను బట్టి ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తామంటే ఖనిజ పోషణాలని స్టడీ చేసేటప్పుడు ఏమేమి లక్షణాలు ఉండాలి అంటే ఫస్ట్ వన్ ఏం చెప్తాం, మనం మొక్కల పెరుగుదలకు అవసరమైన మూలకాలని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఏ మూలకాలు ఉన్నాయి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి లేదా నిర్ధారించాలన్నమాట. అదేవిధంగా ప్లాంట్స్లో మనకి లోపాలు కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ లోపాలు కనిపించినప్పుడు అది ఏ మూలకం లోపం వల్ల ఈ ప్లాంట్ ఈ విధంగా ఉన్నది అన్న విషయం, ఆ లక్షణం కనిపించినప్పుడు మనకి ఏ మూలకం యొక్క లోపం అన్నది ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ఎలిమెంట్ ఎంత రేషియోలో ప్లాంట్కి కావాలి అన్న విషయం మూడోది ఐడెంటిఫై చేయాలి. ప్లస్ ఫస్ట్ వన్ ఏంటి, ప్లాంట్ గ్రోతింగ్కి ఖనిజ మూలకాలు ఏమేమి ఖనిజ మూలకాలు అవసరమో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. రెండోది ఆ లోప లక్షణాన్ని బట్టి, ఆ లోప లక్షణాన్ని బేస్ చేసుకొని కనపడే అంటే లోప లక్షణం ఏం కనిపిస్తుంది, దీనికి ఏం ఎలిమెంట్ కావాలి అన్నది రెండోది గుర్తించాలి. మూడోది ఏం చేస్తామంటే ఎంత రేషియోలో మనం ఆ ఎలిమెంట్స్ని ఇవ్వాలి అన్నది మూడో లక్షణం అనమాట. దీన్ని ఫస్ట్ స్టడీ చేసుకొని అప్పుడు ఈ లక్షణాలు బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్లాంట్స్కి ఎంత రేషియోలో ఈ ఎలిమెంట్స్ కావాలో వాటిని వాటర్లో డిజాల్వ్ చేసి ఒక లిక్విడ్ ఫామ్లో చేసి వాటిని ప్లాంట్స్కి అందిస్తూ ఉంటాం అనమాట. లిక్విడ్ ఫామ్లో చేసి ప్లాంట్స్కి అందిస్తూ ఉంటాం. ఇలా ప్లాంట్స్కి ఎలా అందించడమో లేకుంటే లిక్విడ్స్లోనే ప్లాంట్స్ని గ్రోత్ చేయడమో చేస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల మనకి ఎక్స్పెరిమెంట్స్ అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎలిమెంట్స్ ఇస్తూ వాటి యొక్క గ్రోతింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎలిమెంట్స్ ఇస్తూ వాటి యొక్క గ్రోతింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏ మూలకం లోపం అన్నది తెలిసిపోతుంది అనమాట. ఏ మూలకం లోపం అన్నది తెలుస్తుంది. దీంట్లో మనకి ఎక్స్పెరిమెంట్స్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం తీసుకుంటామంటే సాలిడ్ మీడియం కల్చర్ అనమాట. సాలిడ్ మీడియం కల్చర్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది. సాలిడ్ మీడియం కల్చర్ ఘన యానక వర్ధనం, ఇది ఫస్ట్ వన్ అన్నమాట. ఘన
యానక వర్ధనం. దీని ద్వారా ఇప్పుడు మనం ఫస్ట్ ఘనయానక వర్ధనం తీసుకున్నాం అనమాట. ఈ పద్ధతిలో ఏం తీసుకుంటామంటే ఒక ఇది నెక్స్ట్ దాన్ని ఫస్ట్ ఏం చేస్తామంటే దీంట్లో కూడా ఏం చేస్తామంటే ఏదో ఒక పాత్ర తీసుకుంటాం అనమాట. పాత్ర తీసుకుని దాన్ని ఇసుకతో లేదా శాండ్ లేదా క్వార్జ్తో దాన్ని ఫిల్ చేస్తాం అనమాట. ఇసుక లేదా క్వార్జ్తో ఫిల్ చేసేస్తాం. ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో ఒక ప్లాంట్ పెడతాం అనమాట. ఈ ఫిల్ చేసిన ఈ మనకి పాత్ర ఏదైతే ఉందో ఇసుక లేదా క్వార్జ్తో ఫిల్ చేసిన పాత్ర ఉంది కదా, దాంట్లో ఒక ప్లాంట్ పెడతాం. ప్లాంట్ పెట్టి దీంట్లో మనకి ఈ ప్లాంట్ని ఫస్ట్ ఏం చేస్తామంటే క్లీన్ చేస్తాం అనమాట. ఫస్ట్ డిస్టిల్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత దీన్ని శాండ్ లేదా క్వార్జ్తో దీన్ని ఫిల్ చేస్తాం అన్నమాట. ఫిల్ చేసి దాంట్లో ఒక హెల్తీ ప్లాంట్ దాన్ని వేస్తాం అనమాట. ప్లాంట్ ఒకటి తీసుకొని ఇసుక లేదా క్వార్జ్ లేదా కంకరతో నింపేస్తాం అనమాట. నింపేసి దీంట్లో ఒక ప్లాంట్ అనేది వేస్తూ ఉంటాం అనమాట. ఇవి వేసి దీనికి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీనికి ఒక్కొక్క మూలకం లోపం చేస్తూ ఇంకా దాంట్లో ఇప్పుడు మనం వేసిన శాండ్లో కానీ క్వార్జ్లో కానీ ఏ విధమైన మూలకాలు ఏమి ఉండవు కదా, అలాంటివి తీసుకొని ఈ ప్లాంట్ని పెడుతున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక్కొక్క మూలకాన్ని మాత్రమే ఇస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క మూలకం ఇచ్చి అబ్జర్వ్ చేసినప్పుడు ప్లాంట్లో కొన్ని లోపాలు వస్తూ ఉంటాయి. ఆ లోపాలు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ వడిలిపోతూ ఉందనుకోండి, దాంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ లోపం, అది దానికి ఒక మెగ్నీషియం ఇచ్చి మిగతా ఇవ్వలేదు అంటే అప్పుడు ప్లాంట్ ఏమవుతూ ఉంటుంది, వడిలిపోతూ ఉంటుంది. ఓహో దీనికి అప్పుడు నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇచ్చారనుకోండి, ప్లాంట్ మళ్ళీ హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఈ మనకి ఇలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ మనం తీసుకున్న సాలిడ్ మీడియం కల్చర్లో ఓన్లీ ఇంకా లిక్విడ్స్ ఇక్కడ ఏమి ఉండవు. లిక్విడ్స్ ఏం లేకుండా ఏం చేస్తారంటే ప్లాంట్ వేసేసి చేతితో కొంత మనకి ఈ పోషకాలు అనేవి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో వేసేస్తూ ఉంటారు అనమాట. ఏం చేస్తూ ఉంటారు, అది మనకి సాలిడ్ మీడియం కల్చర్లో అలా చేస్తూ ఉంటాం అనమాట. సాలిడ్ మీడియం కల్చరు. సాలిడ్ మీడియం కల్చర్లో దీంట్లో మనం డ్రిప్ ఇరిగేషన్ తీసుకుంటే ఒక్కసారి ఇటు చూద్దాం. డ్రిప్ ఇరిగేషన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఒక పాత్ర తీసుకుంటాం. దాంట్లో శాండ్ లేదా కంకర లేదా ఇసుక నింపేస్తాం. నింపేసి దీనికి ఏం చేస్తామంటే దీంట్లో ఒక ప్లాంట్ వేసేస్తున్నాం. ఒక ప్లాంట్ వేసేసి అంటే హెల్తీగా ఉన్న ప్లాంట్నే వేసేస్తున్నాం. ప్లాంట్ వేసేసి దీనికి ఏం చేస్తున్నామంటే ఒక స్టాండ్కి ఒక బాటిల్ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ బాటిల్లో ఏం చేస్తామంటే మొత్తం మనం ఈ ఎలిమెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటాం. ఈ ఎలిమెంట్ కలిగిన వాటర్ని సొల్యూషన్లా ప్రిపేర్ చేస్తాం అనమాట. ఈ సొల్యూషన్ ఏం చేస్తామంటే ఈ బాటిల్లో వేస్తాం. ఈ బాటిల్కి ఏం చేస్తామంటే ఒక ట్యూబ్ తీసుకుంటాం. ఆ ట్యూబ్ ద్వారా ఇక్కడ నుంచి ఈ పార్ట్లోకి కనెక్షన్ ఇస్తాం అనమాట. ఈ సొల్యూషన్ ఏమవుతుందంటే కనెక్షన్ ఇవ్వగానే ఏమవుతుంది, మనకి ప్రిపేర్ చేసుకున్న న్యూట్రియంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది డ్రాప్ బై డ్రాప్ దీంట్లో పడుతూ ఉంటుంది అనమాట. డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది. మనం ఎక్స్పెరిమెంట్ కోసం కాబట్టి మనం ఏదైతే టెస్టింగ్ ప్లాంట్ ఉందో దాన్ని హెల్తీగానే తీసుకుంటున్నాం. కానీ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఎలిమెంట్ మాత్రమే ఇస్తాం. ఇంకా నీకు శాండ్లో ఎటువంటి న్యూట్రిషన్స్ ఉండవు కాబట్టి అలాంటి తీసుకున్నాం. కాజికల్ లేదా శాండ్ తీసుకుంటున్నాం. ఈ న్యూట్రిషన్ ఒక్కొక్కటి మాత్రమే మనం దీంట్లో ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మిగతా ఏమి ఇవ్వనప్పుడు ప్లాంట్ లోపం వస్తూ ఉంటుంది. వడిలిపోవడమో లేకుంటే నెక్రోసిస్ రావడమో లేకుంటే దీంట్లో మనకి స్టంటెండ్గా ఉండిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్రోసిస్ నెక్రోటిక్ ఏదో ఒకటి జరుగుతుంది. దాన్ని బట్టి ఏ ఎలిమెంట్ లోపం అనేది ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చేస్తాం అనమాట. ఇది మన డ్రిప్ ఇరిగేషన్ మెథడ్లో చేస్తాం అనమాట. డ్రాప్ బై డ్రాప్ వాటర్ అక్కడ ఫ్లో అయ్యేలా చేస్తాం. డ్రాప్ బై డ్రాప్ వాటర్ ఫ్లో అయ్యేలా చేస్తాం అనమాట ఈ మెథడ్లో అనమాట. దీన్ని ఏమని పిలుస్తున్నాము, సాలిడ్ మీడియం కల్చర్గా పిలుస్తున్నాం అనమాట. సాలిడ్ మీడియం కల్చర్గా పిలుస్తున్నాం అనమాట దీన్ని ఈ పద్ధతిలో. రెండవ పద్ధతి సొల్యూషన్ కల్చర్ అనమాట. రెండోది
ఇప్పుడేమో ఇక్కడ ఇసుక తీసుకున్నాం కదా, ఇది సాలిడ్ క్వార్జ్ కానీ ఇసుక కానీ తీసుకున్నాం. రెండోది ఏంటంటే సొల్యూషన్ కల్చర్. సొల్యూషన్ కల్చర్ అన్నమాట. సొల్యూషన్ కల్చర్, ద్రావణ యానక వర్ధనం. ద్రావణ యానక వర్ధనం అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే ఏదో ఒక గాజు పాత్ర తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే ఏదో ఒక గాజు పాత్ర తీసుకుంటాం. గాజు పాత్ర తీసుకొని దాంట్లో ఏం చేస్తామంటే ప్లాంట్ని పెడతాం. గాజు పాత్ర ఏదో తీసుకొని టైం గాజు పాత్ర అంటే పెద్దది ఏం తీసుకోవట్లా, చాలా సింపుల్గా ఈ టైప్ ఆఫ్ మనం ఒక గాజు పాత్ర కూడా తీసుకుంటాం అన్నమాట. ఇలా తీసుకుంటాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే దీనికి ఒక మూత ఉండేలాగా అరేంజ్ చేసుకుంటాం అనమాట. దీనిపైన ఒక బెండ్ని ఒకటి కార్క్ ఒకటి అరేంజ్ చేసుకుంటాం. కార్క్ అరేంజ్ చేసుకొని పైన ఒక ప్లాంట్ని అరేంజ్ చేస్తాం అనమాట. ప్లాంట్ ఒకటి అరేంజ్ చేసుకుంటాం. ప్లాంట్ ఒకటి తీసుకుంటాం అనమాట. ప్లాంట్ ఒకటి తీసుకొని దీన్ని టెస్టింగ్ ప్లాంట్గా తీసుకుంటున్నాం. శోధన మొక్క. టెస్టింగ్ ప్లాంట్గా తీసుకుంటున్నాం అనమాట. ఈ రూట్స్ మనకి ఇక్కడి వరకు దీనికి ఏం చేస్తున్నామంటే ఒక గాలి ప్రవేశిక గొట్టం ఒకటి దీంట్లోంచి పెడుతున్నాం అన్నమాట. ఒక గాలి ప్రవేశిక గొట్టం ఒకటి, ఒక టెస్ట్ ట్యూబ్ ఒకటి గాలి రావడం కోసం పెడుతున్నాం అన్నమాట. దీన్ని గాలి గొట్టం అని పిలుస్తాం అన్నమాట. ఎయిర్ ట్యూబ్గా పిలుస్తాం. ఎయిర్ ట్యూబ్ ఒకటి, గాలిగొట్టం ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఈ గాలిగొట్టంతో పాటు దీంట్లో మనం అంతా కూడా ఏం చేస్తామంటే పోషకంతో న్యూట్రియంట్ లిక్విడ్ అన్నమాట. ఇదంతా కూడా పోషక ద్రావణం. న్యూట్రియంట్ లిక్విడ్. లైక్ ఏ గ్లాస్ పాట్ తీసుకున్నాం అన్నమాట. ఏం తీసుకున్నాము? గ్లాస్ పాట్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్ పాట్ తీసుకున్నాం కదా, ఈ గ్లాస్ పాట్లో ఏం చేస్తామంటే లేదా ప్లాస్టిక్ లేదా గ్లాస్
పాట్ కానీ లేకుంటే బాటిల్ కానీ తీసుకుంటాం. బాటిల్ కానీ పాట్ కానీ తీసుకుంటాం అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే క్రోమిక్ యాసిడ్ మనం ప్రిపేర్ చేసుకున్న సొల్యూషన్ ఏంటమ్మా, క్రోమిక్ యాసిడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తాం. సొల్యూషన్ క్రోమిక్ యాసిడ్. క్రోమిక్ యాసిడ్ సొల్యూషన్ మనం డిజాల్వ్ చేసుకుని ఈ బాటిల్ లేదా పాట్లో వేసేసాం అనమాట. ఈ సీసాలో మనం వేసేసాం. ఈ సీసాకి ఏం చేస్తున్నామంటే ఒక క్యాప్కి ఒక ఏంటంటే బెరడా కలిగిన క్యాప్ని తీసుకుంటున్నాం. కార్క్ కలిగిన కార్క్తో దీన్ని ఏం చేస్తామంటే ఫిల్ చేసేస్తాం. దాని మూతికి 2 రంధ్రాలు ఉండేలా చూసుకుంటాం అనమాట. రబ్బర్ బెరడాకి ఒక రంధ్రం ద్వారా ఏంటంటే మనం ప్లాంట్ ఏదైతే ప్లాంట్ తీసుకున్నామో ఆ ప్లాంట్ రూట్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకుంటాం అనమాట. రెండోది ఉంటుంది కదా, ఆ రెండో రంధ్రం ద్వారా ఏం చేస్తున్నాము ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాము. ఆ టెస్ట్ ట్యూబ్ ఎయిర్ బయటికి వెళ్ళిపోవడానికి ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకుంటాను. రెండో రంధ్రం ద్వారా ఏంటి, ఒక రంధ్రం ద్వారానేమో మనతో రూట్స్ అన్ని లోపలికి వెళ్ళేలాగా, ఇంకొక రంధ్రం ద్వారా గాలి అంతా బయటికి వెళ్ళేలాగా ఒక టెస్ట్ ట్యూబ్ని మనం అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ ఎంచుకున్న మొక్క ఏదైతే ఉందో దీని యొక్క రూట్స్ అన్నీ కూడా ఈ సొల్యూషన్లో మనం క్రోమిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకున్నాం కదా, ఆ సొల్యూషన్లో డిప్ అయ్యేలా చూసుకుంటాం అనమాట. పోషకాయానుకోలో మనం ఈ రూట్స్ అన్నీ కూడా మునిగి ఉండేలాగా చూసుకుంటాం అనమాట. గాలి వేయడం కోసం ఏం చేస్తున్నాము, ఒక ఎయిర్ ట్యూబ్ ఒకటి తీసుకున్నాము. టెస్ట్ ట్యూబ్ని ఒకటి తీసుకొని ట్యూబ్ ఒకటి తీసుకొని దాన్ని సెట్ చేసాం అనమాట. ఈ పోషక ద్రావణంలో మనకి ఈ ఆల్గేస్ కానీ ఫంగై కానీ ఏమీ అటాక్ చేయకుండా ఏం చేస్తామంటే దానికి లైట్ కూడా పడకుండా దాన్ని ఏం చేస్తామంటే ఒక బ్లాక్ పేపర్తో కవర్ చేసేస్తాం అనమాట. దీన్ని అంతటిని కూడా ఏం చేస్తాం, ఒక బ్లాక్ పేపర్తో కవర్ చేసేస్తాం. ఈ కవర్ చేసేసి ఇలా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే పోషక కణజాలంలో ఉన్న ప్లాంట్ యొక్క pH లెవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. వీటి యొక్క pH లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు దీంట్లో మనకి ఈ క్రోమిక్ యాసిడ్ వేసాం కదా పోషక ద్రావణం. ఈ పోషక ద్రావణాన్ని ఏం చేస్తూ ఉంటే తరచుగా మనం మారుస్తూ ఉండాలి అనమాట, చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ పోషక ద్రావణాన్ని ఏం చేస్తూ ఉండాలి, చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేసి దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఫెర్రస్ సల్ఫైడ్ వేస్తున్నాం అనమాట, ఐరన్ వేస్తున్నాం. ఫెర్రస్ సల్ఫైడ్ ద్రావణంలో కరిగించినప్పుడు అది ఏం చేస్తుందంటే ప్రెసిపిటేట్గా అవుతుంది అనమాట. ప్రెసిపిటేట్ అవక్షేపం చెందుతుంది అనమాట, ప్రెసిపిటేట్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఫెర్రస్ సల్ఫైడ్తో పాటు దీనికి ఏమి ఇస్తామంటే EDTA కూడా ఇస్తామన్నమాట. ఇథిలీన్ డైఎమైన్, ఇథిలీన్ డై టెట్రా యాసిడ్ని ఇస్తాం మనం, ఎస్టిక్ యాసిడ్ని ఇస్తాం అనమాట. EDTAగా పిలుస్తాం అనమాట. EDTAగా పిలుస్తాం అనమాట. EDTA అంటే ఏం పిలుస్తాం అనమాట, ఇథిలీన్ డైఎమైన్ టెట్రా ఎస్టిక్ యాసిడ్ అనమాట. ఇథిలీన్ డైఎమైన్ టెట్రా ఎస్టిక్ యాసిడ్ EDTA. ఈ మనకి ఈ సల్ఫేట్తో పాటు ఏమి ఇస్తున్నాము, ఐరన్ సల్ఫేట్తో పాటు ఏమి ఇస్తున్నామంటే ఫెర్రస్ సల్ఫేట్తో పాటు EDTA అని కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నాము, పోషక ద్రావణంలో కరిగిస్తున్నాము. ఇప్పుడు మనం ఈ EDTA ఐరన్ రెండు కలిసి ఒక సరళమైన సంక్లిష్టను ఫామ్ చేస్తుంది అనమాట. ఒక కాంప్లెక్స్ని ఇది ఫామ్ చేస్తుంది అనమాట. అంతకుముందు అయితే ఇది ఏం చేస్తుంది, ఓన్లీ ఒకటే ఇచ్చినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ ఒకటే ఇచ్చినప్పుడు ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. దాంతోపాటు మనం EDTA ఇచ్చామన్నమాట. EDTA ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే EDTA అండ్ ఐరన్ కలిసి ఒక సరళమైన సింపుల్ సొల్యూషన్ని ఒక ప్రిపేర్ చేస్తుంది అనమాట, ఫామ్ అయింది అనమాట. అందువల్ల మనకి ఫెర్రస్ అనేది ప్లాంట్కి అందుబాటులో, ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది అందుబాటులో ఉంది, ఒక సొల్యూషన్ రూపంలోనే ఉంది. కాబట్టి అంతకుముందు అయితే ఇది సాలిడ్గా మారిపోయింది, ఇప్పుడేమో సొల్యూషన్ రూపంలోనే ఉంది, సంక్లిష్టం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి EDTA రెండు కూడా సొల్యూషన్ రూపంలో ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది అందుబాటులో ఉందన్నమాట. EDTAని ప్లాంట్ అయితే అబ్జర్వ్ చేసుకోదు, ఓన్లీ ఈ EDTAతో మిక్స్ అయిన ఫెర్రస్ సల్ఫేట్ని మాత్రమే ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇలా మనకి ఈ EDTA దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇదొక కీటోలేటింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఎలా పనిచేస్తుంది ఇది,
కీలేటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట. కీలేటింగ్ ఏజెంట్ అంటే ఏంటి? మిక్స్ చేస్తే దాన్ని అది సాలిడ్ రూపంలో కాకుండా లిక్విడ్ రూపంలో మార్చడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ద్రావణీయతని కలిగిన పదార్థాలుగా, ఒక పదార్థాన్ని ద్రావణీయత కలిగిన పదార్థాలుగా చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే కీలేట్ ఏజెంట్గా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది మాత్రం అబ్జర్వ్ చేసుకోదు ప్లాంట్లో. అది ఈ లిక్విడ్ మాత్రం ప్లాంట్ ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోదు అనమాట. ఈ విధంగా మనం ఈ సొల్యూషన్ అంటే ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కానీ లేదా గ్లాస్ పార్ట్ కానీ లేదా బాటిల్ కానీ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఏం చేసాము? క్రోమిక్ సొల్యూషన్ ఇచ్చాము. మనం 2 హోల్స్ దీనికి ఏం చేసాము? 2 హోల్స్ పెట్టి ఒక హోల్ ద్వారానేమో ప్లాంట్ కిందకి రూట్స్ వచ్చేలాగా చూసాము ఈ మొత్తం బాటిల్లోకి. అదేవిధంగా ఒక పార్ట్ ద్వారా ఎయిర్ ట్యూబ్ దాంట్లోకి అరేంజ్ చేసాం అనమాట, ఎప్పటికప్పుడు గాలి అనేది బయటకు వెళ్ళడానికి. దీంట్లో మనం అబ్జర్వింగ్కి ఒక టెస్టింగ్ ప్లాంట్ ఒకటి పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ దీంట్లో క్రోమిక్ సొల్యూషన్ వేసాము. ఈ సొల్యూషన్ మారుస్తూ ఉంటాం అనమాట. ఈ క్రోమిక్ సొల్యూషన్కి ఫస్ట్ మనం ఏం కలిపాము? ఫెర్రస్ సల్ఫేట్ కలిపాము, ఐరన్ ఇచ్చాం. ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే వెంటనే ఇది సాలిడ్ రూపంలోకి మారిపోయింది అనమాట, ప్రెసిపిటేట్గా. అంటే అంతా కూడా గట్టిపడిపోయి కింద ఒక అవక్షేపం ఏర్పడింది. ఇలా అవక్షేపంగా ఏర్పడిన దాని నుంచి ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోదు, ప్లాంట్ యొక్క రూట్ వీటిని అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి వెంటనే దీనికి ఏం చేసామంటే ఈ ఈడిటిఏని కలిపామన్నమాట. ఈడిటిఏని ఎథిలీన్ డైఎమైన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ని దీనికి కలిపాం. ఇది కలిపినప్పుడు వెంటనే ఏమైందంటే అది ప్రెసిపిటేట్ కాస్త ఏమైంది? లిక్విడ్ స్టేట్లోకి మారింది అనమాట. ఈ కలిపినప్పుడు ఇది ఏమైంది? ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి ఈడిటిఏ మధ్య అదేవిధంగా ఐరన్ మధ్య ఒక రియాక్షన్ జరిగి ఇది ఒక సరళమైన ద్రావణంగా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ రూపంలో ఉన్నదాన్ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. లిక్విడ్ రూపంలో ఉన్నదాన్ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ వీటిని ఏమని పిలుస్తున్నామంటే ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవాలని ఈడిటిఏ ఉంది కదా, దీన్ని ఏమని పిలుస్తాము? కీలేట్ ఏజెంట్స్గా పిలుస్తాం అనమాట. కీలేట్స్ ఏజెంట్స్గా వీటిని పిలుస్తూ ఉంటాం. ఇది ఒక సొల్యూషన్ కల్చర్లో ఇది సెకండ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. థర్డ్ ఎక్స్పెరిమెంట్ కనుక మనం తీసుకుంటే హైడ్రోఫోనిక్స్గా కూడా ప్లాంట్స్ని మనం పెంచవచ్చు అనమాట. ఓన్లీ వాటర్ మొక్కలు ఏం చేస్తున్నాం? పోషక ద్రావణంలో పెంచే పద్ధతిని ఏమని పిలుస్తామంటే హైడ్రోపోనిక్స్గా పిలుస్తాం అనమాట. మొక్కల్ని పోషక ద్రావణంలో పెంచే పద్ధతిని హైడ్రోపోనిక్స్ లేదా మృతరహిత వర్ధనం అని పిలుస్తాం అనమాట. సాయిల్ లెస్ కల్చర్, హైడ్రోపోనిక్స్ లేదా సాయిల్ లెస్ కల్చర్గా పిలుస్తాం అనమాట. ఈ పద్ధతిని గిల్రిచ్ అనే శాస్త్రవేత్త ఇంట్రడ్యూస్ చేశాడు. గిల్రిచ్ అనే శాస్త్రవేత్త మనకి హైడ్రోపోనిక్స్ లేదా సాయిల్ లెస్ కల్చర్ అనే పద్ధతిని గిల్రిచ్ మొదటిసారిగా మనకి ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. శాస్త్రవేత్త పేరు హైడ్రోపోనిక్స్ లేదా సాయిల్ లెస్ కల్చర్. గిల్రిచ్ దీన్ని ఈ పద్ధతి ద్వారా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ని అదేవిధంగా ఫ్రూటింగ్ ప్లాంట్స్ని కూడా దీంట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఫ్రూటింగ్ ప్లాంట్స్ని గ్రో చేస్తున్నారు అనమాట. మనకి ఈ హైడ్రోపోనిక్స్లో ఏదైనా ఒక బాటిల్ తీసుకుంటాం, ఏదైనా ఒక బాటిల్ తీసుకొని దాంట్లో ప్లాంట్ పెట్టేస్తాం అనమాట. అంతే, ప్లాంట్ దాంట్లో ఉంచేసి దాంట్లో పెంచుతూ ఉంటాం అన్నమాట. అంతే, ఇక్కడ చేసే పని అంతే. బాటిల్ తీసుకొని బాటిల్లో ఏదైనా ఒక ప్లాంట్ పెడతాం. రూట్స్ అన్ని లోపల ఉండేలా చూసుకుంటాం అన్నమాట. ఇదేమో ఒక కార్బన్ టైట్గా మూతని టైట్ చేసేస్తాము. అదేవిధంగా ఒక టెస్టింగ్ ప్లాంట్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ దీంట్లో లిక్విడ్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఇదంతా కూడా పోషక ద్రావణం.
పోషక ద్రావణం తీసుకొని దీంట్లో ప్లాంట్ని పెంచుతూ ఉంటాం అనమాట. ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా దీంట్లో ఈ విధంగా పెంచుతూ ఉంటాం అనమాట. హైడ్రోపోనిక్స్. ఓకేనా? ఇది మొత్తం టోటల్గా మనకి కల్చర్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.